హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ఆలూ మసాలా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పొటాటో ఫ్రైని చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ ఈ స్టైల్లో మసాలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బంగాళదుంపలను ఇలా పీల్ తీసుకుని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని తీసుకోండి. దీనిలో ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకుని 2 నిమిషాల పాటు మరీ మెత్తగా కాకుండా 70% వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న వాటర్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న దానిని పక్కకు తీసుకుని ఇందులోనే 10 వెల్లుల్లి రెమ్మలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఎండుకారం కూడా వేసుకుని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో క్రష్ చేసిన కరివేపాకుని యాడ్ చేసుకోండి. దీనిని కూడా జస్ట్ లైట్గా వేయించుకోవాలి. కరివేపాకుని డైరెక్ట్గా కాకుండా ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనిలో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పొటాటోనే కాబట్టి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. దీనిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోండి. ఇది ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. దీనిని మరొక 1/2 నిమిషం పాటు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ మసాలా ఆలూ ఫ్రై అయితే రెడీ. ఇది రైస్తో పాటు దోశ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. పొటాటో ఫ్రైని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.